హలో గైస్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఇలాంటి వీడియోని సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకొని మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని ట్యాప్ చేసి ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ రేషియో మీద ట్యాప్ చేసి 16:19 సెలెక్ట్ చేసుకోండి. ఫోటో రేషియో సెకండ్స్ 0.2 సెకండ్స్ యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు మీ ఇమేజ్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా రిప్లేస్లోకి వెళ్ళి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5 టైమ్స్ డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓవర్లే మీద ట్యాప్ చేసుకొని దీని కింద అడ్జస్ట్ చేసుకోండి. ఓవర్లే చేసుకున్న వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సాచురేషన్ని ఫుల్గా మైనస్ చేసేయండి. ఇక్కడ విగ్నెట్ మీద ట్యాప్ చేసి -30 చేసుకోండి. 30 చేసి రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మాస్క్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మిర్రర్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని ఇలా చిన్నగా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఓవర్లే ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా రిమూవ్ బీజింగ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రోక్ మీద ట్యాప్ చేసి ఏదైనా ఒక స్ట్రోక్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోటోని ఫుల్గా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.